జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మోతీనగర్లోని వాసవి బృందావనం అపార్ట్మెంట్ వాసులతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిందని హరీష్ రావు అన్నారు. రేవంత్ పాలనలో తెలంగాణకు బ్యాడ్ ఇమేజ్ తీసుకొచ్చారని మండిపడ్డారు. రేవంత్ 2 ఏళ్ల పాలనలో హైదరాబాద్ లో చేసిందేమీ లేదన్నారు. జూబ్లీహిల్స్ లో లేడీ గెలవాలను, రౌడీ గెలవాలను ప్రజలు తేల్చుకోవాలన్నారు. ముస్లింల రాజ్యం అవుతుందని, తెలంగాణ వస్తే కరెంటే ఉండదని, తెలంగాణ వస్తే అసలు తాగడానికి నీళ్లే ఉండవని అనేక అనుమానాలు సృష్టించారు. అసలు వీళ్ళకి పరిపాలనే చేత కాదు అన్నారు. బట్ మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి సపోర్ట్స్తో కేసీఆర్ గారు పోరాడినరు, తెలంగాణను సాధించారు. గత 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ హ్యాస్ బికమ్ ఎ మోడల్ టు ద హోల్ నేషన్. ఒక 4 డికేడ్స్ 5 డికేడ్స్ బెంగాల్ వాజ్ లీడింగ్ ద కంట్రీ. బట్ ఇన్ ద లాస్ట్ 10 years తెలంగాణ ఆచరిస్తుంది, భారతదేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా కేసీఆర్ గారు పాలన చేసి చూపారు. నేను వచ్చే 3 ఏళ్లలో ఈ తెలంగాణలో మారుమూల పల్లెల నుంచి హైదరాబాద్ నగరంలోని ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వకపోతే, శుద్ధి చేసిన మంచినీళ్ళు ఇవ్వకపోతే ఓటే అడగను అని ధైర్యంగా అసెంబ్లీలో చెప్పారు. 3 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి త్రాగునీరిచ్చి చూపించింది కేసీఆర్ గారు ప్రభుత్వం. ఆ మిషన్ భగీరథను చూసి ప్రధానమంత్రి మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం వెన్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ తెలంగాణ వై నాట్ ఇన్ ఇండియా అనే ఒక డిస్కషన్ వచ్చి తెలంగాణ మోడల్ను కాపీ కొట్టి భారతదేశం అంతా హర్ ఘర్ కో జల్ అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసినారు. మిషన్ మోడ్లో కాకతీయ రాజులు కట్టిన చెరువుల పునరుద్ధరణ చేస్తున్నాం కనుక దాన్ని మిషన్ కాకతీయ అని పేరు పెట్టి 3 సంవత్సరాల్లో చెరువులు పునరుద్ధరించాం. భారతదేశంలోని అప్పుడు నేనే ఇరిగేషన్ మినిస్టర్గా ఉంటున్నాయి, ఎన్నో రాష్ట్రాల నుంచి ఇంజనీర్లు వచ్చి ఆయా డిపార్ట్మెంట్స్ వచ్చి మనం చూసి నేర్చుకొని పోయారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం, ఉమాభారతి గారు కేంద్ర మంత్రిగా, వారు నన్ను అడిగి ఒక మీటింగ్లో తెలుసుకొని సెంట్రల్ సిడబ్ల్యూసి ఇంజనీర్లు వచ్చి తెలంగాణలో చూసి వాళ్ళు దేశం మొత్తం కూడా అమృత్ సరోవర్ పేరిట ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణలో పండిన వరి మనం తినంగా పక్కన 10 రాష్ట్రాలకు అన్నం పెట్టే ధాన్యాగారంగా తెలంగాణను మార్చిందంటే కేసీఆర్ గారు. 2014లో మా ప్రభుత్వం వచ్చినప్పుడు 68 లక్షల మెట్రిక్ టన్నులున్న వరి బై ద టైం మేము దిగిపోయేసేటప్పటికీ 2,78,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండే విధంగా తెలంగాణను మార్చాం. ఏదో మాయ చేస్తే పండదు కదా పంట. నువ్వు మంచి క్వాలిటీ పవర్ 24/7 క్వాలిటీ పవర్ ఇచ్చినాం, చెరువులు బాగు చేసినాం, ప్రాజెక్టులు పూర్తి చేసినాం, ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం, ఫర్టిలైజర్ ఇచ్చాం, బైబ్యాక్ పర్చేస్ సిస్టమ్ పెట్టాం. అట్లా ఫార్మర్ను కాపాడాలి, రైతు దేశానికి వెన్నుముక్క అని చెప్పి సపోర్ట్ చేస్తే తెలంగాణ హ్యాస్ బికమ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. హైదరాబాద్ లో దెర్ వాజ్ ఎ 4 hours పవర్ కట్. ఇండస్ట్రీస్ కు వీక్లీ 2 days 3 days పవర్ హాలిడే. బట్ ఈ రోజు ఆ పరిస్థితి ఉందా బైసం? రాష్ట్రంలో రైతుకైనా, హైటెక్ సిటీలో కుకట్పల్లిలో ఉండే మీకైనా అందరికీ క్వాలిటీ పవర్ ఇచ్చారు కేసీఆర్. 24/7 పవర్ ఇచ్చారు. అంతకుముందు అయితే అసలు రైతులకు 6 గంటలు వచ్చేది కాదు. గ్రామాల్లో అయితే ఉదయం డే అంతా కరెంట్ ఉండేదే కాదు. జిల్లాల్లో అయితే 6 గంటలు పవర్ కట్ ఉండేది. హైదరాబాద్ లో 4 గంటల పవర్ కట్ ఉండేది. అసలు ఈ రోజు ఎక్కడన్నా పవర్ కట్ ఉందా అని నేను అడుగుతా ఉన్నా. అది కూడా దాని వెనుక దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి థర్మల్ స్టేషన్స్ కట్టి ఇవాళ అద్భుతంగా పవర్ సర్ప్లస్ స్టేట్ గా తెలంగాణను మార్చింది కేసీఆర్ గారు. అంటే ఈజ్ ఎ విజనరీ. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక విజన్ తో పనిచేసింది. ఈ రోజు ఒకవైపు సునీత, ఇంకొక వైపు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో మీకు తెలుసు. ముఖ్యంగా మా మహిళా సోదరిమణులు ఆలోచించాలి. ఈ ఎలక్షన్ లేడీ వర్సెస్ రౌడీ. లేడీ గెలవాలన్నా రౌడీ గెలవాలన్నా మీరు ఆలోచించండి. మరి ఆ రౌడీ ఇప్పుడు ఆయన రౌడీ అని నేనంటే ఇంకేదో తప్పు అన్నారు. మరి రౌడీ అని నేను అనడం తప్పైతే అసలు నిన్నగాక మొన్న ఈ ఎలక్షన్ సందర్భంగా పోలీసులు ఎందుకు ఆ కుటుంబ సభ్యుల్ని బైండ్ ఓవర్ చేసిండ్రు? బైండ్ ఓవర్ ఎవరిని చేస్తారు ఎలక్షన్ల టైంలో? రౌడీ షీటర్స్ ను ఆయా పోలీస్ స్టేషన్ లో బైండ్ ఓవర్ చేస్తారు. యువర్ ఓన్ గవర్నమెంట్, నీ గవర్నమెంటే నేను బైండ్ ఓవర్ చేసింది కదా. బికాస్ యూ హ్యావ్ ఎ ట్రాక్ రికార్డ్, యు ఆర్ ఎ రౌడీ షీటర్, యువర్ నేమ్ ఈస్ దేర్ ఇన్ ద పోలీస్ స్టేషన్. దట్స్ వై పోలీస్ హ్యావ్ కాల్ యూ అండ్ దే మేడ్ యూ బైండ్ ఓవర్. మరి అని బైండ్ ఓవర్ చేసిన రౌడీ అనకపోతే ఏమంటాం? మీరు ఆలోచించండి. లేడీ వర్సెస్ రౌడీ, హూ హ్యాస్ టు విన్? ఒక సగటు మహిళగా మరి ఆవిడ మీ సమస్యల్ని బాగా అర్థం చేసుకోగలుగుతుంది. డోంట్ థింక్ దట్ సునీత ఒక్కటి కాదు. సునీత అంటే బీఆర్ఎస్ కుటుంబము.
రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం మనం. జగిత్యాల జిల్లాలో ర్యాగింగ్ కలకలం రేగింది. నాచుపల్లి జేఎన్టీయూలో జూనియర్లపై సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడ్డారు. ఇంటరాక్షన్ పేరుతో జూనియర్లను వేధింపులకు గురి చేశారు. ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి చేశారు సీనియర్లు. రైట్, జగిత్యాల జిల్లాలో ర్యాగింగ్ కలకలం రేగింది. నాచుపల్లి జేఎన్టీలో జూనియర్లపై సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడ్డారు. ఇంటరాక్షన్ పేరుతో జూనియర్లను వేధింపులకు గురి చేశారు. ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి చేశారు సీనియర్లు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఆ కాలేజ్ లో ఏం జరుగుతుంది అంటే తరాలు మారినా కూడా ర్యాగింగ్ భూతం అనేది వదలట్లేదు. ఈ ఘటనకు సంబంధించి కాలేజ్ యాజమాన్యం ఏం చెప్తుంది? సాగర్ అయితే గత 2 రోజుల క్రితం కూడా ఈ విషయం అయితే ఆలస్యంగా బయటకు రావడం జరిగింది. ఒకవైపు కొడిమేల మండలము నాచుపల్లి జేఎన్టీకు సంబంధించి దాదాపు వాళ్ళ సీనియర్లు అయితే జూనియర్లను ర్యాగింగ్ చేస్తున్నారని గత కొన్ని రోజుల నుంచి కూడా అదే విధంగా తంతు కొనసాగుతున్న పరిస్థితి జరుగుతుంది. ప్రస్తుతానికి 2 రోజుల క్రితం చూసుకున్నట్టయితే ఆ జేఎన్టీ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంటరాక్షన్స్ పేరుతో ఒకవైపు సీనియర్ విద్యార్థులు జూనియర్లను మానసికంగా వేధించి ఘటన ఈ రోజు వెలుగులోకి రావడం జరిగింది. అయితే దీని ప్రకారంగా చూసుకున్నట్టయితే 2 రోజుల క్రితం చోటు చేసుకున్న సంఘటన ఇది చెప్పవచ్చు. సీనియర్లు ఒత్తిడి బెదిరింపులతో జూనియర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ ఒకవైపు వాళ్ళు సీసీ కెమెరాలు కూడా ఉన్నప్పటికీ ఘటనలు అంగీకరించకపోవడం, ఇదే విధంగా ఇట్లాంటి కొన్ని కొనసాగుతున్నాయని ఇప్పటికే తల్లిదండ్రులకు తెలియడంతో ఆ తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు చెప్పవచ్చు. మొన్న మనం చూస్తున్నాం, దాదాపు ఇద్దరికి వ్యక్తులకు కూడా ఒకవైపు మ్యారేజ్ చేస్తున్నట్టు అక్కడ చేయడము, ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడము, ర్యాంకింగ్ ల పేరిట జూనియర్లను అయితే ఇబ్బందులకు గురి చేయడం, వాళ్ళని ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ 2 రోజుల క్రితం జరిగిన విషయం ఇప్పుడు ఆలస్యంగా బయటకు రావడంతో కూడా జేఎన్టీ కళాశాలలో ఒకవైపు ఆ స్టూడెంట్లే కాదు, అదే విధంగా అందులో ఉన్న ఆ ప్రొఫెసర్లు కూడా ఒకవైపు చాలా వరకు ర్యాగింగ్ కు పాల్పడుతున్నారు. వాళ్ళు సరైన వేళలో రాకపోవడం, అక్కడ ఉన్న విద్యార్థులను కంట్రోల్ చేయకపోవడం, ఇటువంటి సంఘటనలు గత కొన్ని రోజుల నుంచి అయితే నెలకొంటున్న నేపథ్యంలో ఒకవైపు ఈ నిఘా కెమెరాలు అయితే బయట పెట్టిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. భద్రత వైఫల్యం చాలా వరకు అందులో కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇదే విధంగా ర్యాగింగ్ జరుగుతుంది. కానీ అక్కడ ఉన్న ప్రొఫెసర్లు కూడా పట్టించుకోకపోవడం, ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ వాటిపైన దృష్టి సారించకపోవడంతో కూడా అక్కడ ఉన్న ఆ విద్యా వ్యవస్థ మాత్రం చాలా వరకు అగెనెస్ట్ గా ఉన్నట్టుగా స్పష్టంగా దాంట్లో కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వెంటనే చర్యలు తీసుకొని విద్యార్థులు అదే విధంగా పరిస్థితి అక్కడ చాలా వరకు చేదాటిపోయింది కాబట్టి అక్కడ ఉన్న వారు దానికి సంబంధించిన పై స్థాయికి సంబంధించిన ఉన్నత అధికారులు మాత్రం దీనిపైన చర్యలు తీసుకొని, ఎందుకంటే అక్కడ ర్యాగింగ్ గత కొన్ని రోజుల నుంచి జరుగుతుంది. ఇప్పుడు పెళ్లిళ్ళు అంటే ఒక ఇద్దరు వ్యక్తులకు పెళ్లిళ్ళు చేసే విధంగా కూడా ముందరికి పోయిన పరిస్థితుల నేపథ్యంలో ఇటువంటి ర్యాగింగ్లు కొనసాగుతున్నాయి. అక్కడ ఉన్న మహిళలకు రక్షణ లేకుండా పోయే అవకాశం కనబడుతుంది కాబట్టి కంపల్సరీ దీనిపైన చర్యలు తీసుకొని ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళను ఆ యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేసే దిశగా వెళ్ళాలి. ఈ ర్యాగింగ్ అనేది మళ్ళీ కొనసాగద్దనే కోణంలో కూడా వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా దాంట్లో కనబడుతుంది. ఎందుకంటే ఉన్నత చదువులు చదువుతున్నారు, ఇంత పెద్ద మోడర్న్ యుగంలో ఇంత పెద్దగా ముందరికి పోతున్న పరిస్థితుల నేపథ్యంలో కూడా ఇటువంటి ర్యాగింగ్ చేయడము, ఇట్లా పెళ్లిళ్ళు చేయడము, ఇటువంటి కోకోలుగా జరుగుతున్నాయి. అందులో జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ ఉన్న ప్రొఫెసర్లు పట్టించుకోకపోతే మరి ఎవరు పట్టించుకోరు, దానికి నియంత్రణ లేదు. ఒక సీసీ కెమెరాలు నిఘా అంటారు కానీ ఆ సీసీ కెమెరాలు ఎక్కడున్నా ఎక్కడ లేవు, ఆ నిఘా కూడా కనబడడం లేదు. ఎందుకంటే ఆ సీసీ కెమెరాలు ఉన్నట్టయితే కంపల్సరీ ఆ ఫుటేజ్లు కూడా కంపల్సరీ తీసుకోవాలి, చేయాలి. అక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా, ఇటువంటి ర్యాగింగ్లు జరగకుండా కూడా చర్యలు తీసుకోవాలని అలా కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. సిరిసాగర్. రైట్, థ్యాంక్ యూ రవీందర్.
వెల్కమ్ బ్యాక్. ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీని రైల్వే కోడూరు ఇష్యూ అయితే కుదిపేస్తోంది. 2024 ఎన్నికల్లో సీటు కోసం 7 కోట్లు ఇచ్చినట్లు టీడీపీ నేత సుధా మాధవి ఆరోపణలు గుప్పించారు. ఎన్ఆర్ఐ తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్ కు 7 కోట్లు ఇచ్చినట్లు సుధా మాధవి సెల్ఫీ వీడియోలో కన్నీళ్లు పెట్టుకున్నారు. తానిచ్చిన డబ్బుతోనే వేమన సతీష్ స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లయితే వెల్లడించారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను సైతం రిలీజ్ చేశారు. అయితే ఆ తర్వాత మాట మారుస్తూ మరో వీడియో రిలీజ్ చేశారు. వేమన సతీష్ కు 7 కోట్లు ఇవ్వలేదని ఆ వీడియోలో సుధామాధవి తెలిపారు. అమెరికా టానా అధ్యక్షుడు అనే అతను మమ్మల్ని నమ్మించి మా దగ్గర 7 కోట్లు డబ్బులు తీసుకొని మాకు టికెట్ ఇప్పిస్తానని చెప్పి నమ్మబలికి మా ఆయన్ను మొత్తం తిప్పుకొని ప్రతి ఊరు తిప్పి ఆయన కాడికి ఈయన కాడికి అందరి కాడికి మీరు చంద్రబాబు నాయుడు సార్ గారు తెలుసు, లోకేష్ సార్ గారు తెలుసు, పవన్ కళ్యాణ్ సార్ గారు తెలుసు, అందరూ తెలుసు మాకు, నీకు టికెట్ ఇప్పిస్తానని చెప్పి నమ్మబలికి సార్ మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పడిపోతున్నాం సార్, దయచేసి మాకు బాధ ఆలకించండి సార్, మీరు తప్ప మాకెవరూ సాయం చేయలేరు సార్, దయచేసి మా డబ్బులు మాకు ఇప్పింది సార్. అతన్ని మేము ఎన్నిసార్లు అడిగినా సార్ మాకు ఇస్తానని చెప్పి చాలా వరకు మమ్మల్ని మబ్బు పెట్టినాను సార్. నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తాను, ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తాను, అది పోయింది కదా నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తాను, సరే మీకు డబ్బులైనా నేను వచ్చి మాట్లాడి మీకు సెటిల్ చేస్తాను అని మమ్మల్ని మొన్నటిదాకా మబ్బు పెట్టినాడు సార్. అసలు ఫోన్ కూడా ఎత్తడం లేదు సార్. తెలుగుదేశం పక్క టికెట్ ఆశించి చాలా వరకు కష్టపడి అన్నీ చేసినాము, బాబు చెట్టు భవిష్యత్తు అంతా ఇల్లు చేసినాము. అవి చూసిన దుగ్గిల చంద్రబాబు నాయుడు అన్న వేమన్న సతీష్ అన్నకు అందరూ తెలుసు, ఆయనతో మీకు టికెట్ ఇప్పిస్తాను, మీతో డబ్బులు ఎంత ఉన్నాయి అని చెప్పి తీసుకొని 2 కోట్లు తీసుకున్నాడు. 2 కోట్లు తీసుకున్న తర్వాత అవి 2 కోట్లు కాదు ఇంకా కావాలి, మీ కాడ ఏమన్నా ఫ్లాట్ ఉంటే పెట్టమన్నారు. అప్పుడు మా ఇంటి ఆయన ఫ్రెండు రాజన్న కాడ 4.5 ఎకరా రాజంపేటలో మెట్టివిందపల్లిలో ఉన్నాయి స్థలం ఉండింది. ఆ స్థలం పెట్టి టికెట్కి నేను డబ్బులు ఇస్తానమ్మా, ఆ స్థలం పెట్టు రిజిస్టర్ చేపి అన్నాడు. ఆయనకు రిజిస్టర్ చేపించడం అయింది. మాకు 7 లక్షలు ఇచ్చినాడు ఆయన భూమిలోకి, ఇంకేమి ఇవ్వలేదు. కానీ అది మళ్ళీ టికెట్ రాకుండా రిటర్న్ చేసిమంటే నేను 1 కోటి చిల్లర కట్టితే కానీ నేను చేసి రిటర్న్ అన్నాడు. సరే ఆ డబ్బులు కట్టించుకొని రిటర్న్ చేయించినాడు. దీంట్లో సతీష్ అన్నకు ఎటువంటి సంబంధం లేదు. ఇది మరి ఆ సతీష్ అన్నకు తెలుసా భూమి గురించి, అన్నకు తెలుసో తెలియదు కానీ సతీష్ అన్నకు ఏం సంబంధం లేదు. దీన్ని చంద్రబాబు నాయుడు చెప్పిందంటే నేను సతీష్ అన్నే సతీష్ అన్నకే మేము 7 కోట్లు ఇచ్చినాము అనే ఉద్దేశంతో నేను తెలియక చెప్పినాను. దీంట్లోనూ సతీష్ అన్నకు ఎటువంటి సంబంధం లేదు. మేము అన్నకు మేము 7 కోట్లు ఇవ్వలేదు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్పై వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని వేణుచందర్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. జైపూర్ మండలం నర్సింగాపూర్లో వడ్ల కొనుగోలు కేంద్రంలో జరిగిన అక్రమాల విషయంలో 13 మందిపై కేసు నమోదైంది. అయితే ఈ కేసు దర్యాప్తులో సర్కిల్ ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో సీఐపై ఉన్నతాధికారులు వేటు వేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్పై వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని వేణుచందర్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. జైపూర్ మండలం నర్సింగాపూర్లో వడ్ల కొనుగోలు కేంద్రంలో జరిగిన అక్రమాల విషయంలో 13 మందిపై కేసు నమోదైంది. అయితే ఈ కేసు దర్యాప్తులో సర్కిల్ ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో సీఐపై ఉన్నతాధికారులు వేటు వేశారు.
జనంబాట కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేటలో జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి మాదన్నపేట చెరువు కట్టకు చేరుకుని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. చెరువు కట్ట పరిస్థితిని సమీక్షించి లోటుపాట్లను పరిశీలించారు. జన జాగృతి ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం పోరాడుతుందని తెలిపారు. నర్సంపేటలో లో లెవెల్ వంతెన నిర్మాణం అవసరమన్నారు కవిత. జనం మధ్యలో ఉండాల్సిన ఎమ్మెల్యేలు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిజీగా ఉన్నారని నిలదీశారు. నర్సంపేటలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో సాక్ష్యమైన రోడ్డు పనులు పూర్తి కాలేదని మండిపడ్డారు కవిత. మంచి రెవెన్యూ నర్సంపేట పట్టణంలో ఇంకా కూడా సాగు చేసేటటువంటి వందలాది ఎకరాలకు సంబంధించి పంట పొలాలకు నీళ్ళు ఇచ్చేటటువంటి చెరువు. పైగా మన నర్సంపేట పట్టణం నుంచి ఉలవెల్లికి పోయేటటువంటి రోడ్లో ఏదైతే లో లెవెల్లో వంతెన ఒకటి కట్టిందో అది కూడా ఇప్పుడు ఇంట్లో మత్తడి దుంకి పోయేటటువంటి నీళ్లతో ఓవర్ఫ్లో అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ కంపల్సరీ కొంచెం హైట్ పెంచి ఆ లో లెవెల్ వంతెనను కొంచెం హైట్ పెంచి కట్టాలి. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి మత్తడి మీద ఉన్న కాజ్వేని కూడా హైట్ పెంచి కట్టుకున్నట్టయితే ఇన్ని వందల ఎకరాలు సాగు చేసుకోవడానికి రోజు ఇక్కడ రైతులు వెళ్తూ ఉంటారు కాబట్టి వారికి సౌకర్యంగా ఉంటుందని చెప్పి స్థానికులందరూ కూడా చెప్తా ఉన్నారు. పైగా గమ్మతైన విషయం ఏంటంటే ఇప్పుడు మేము వీడికి వచ్చినాం, ఇక్కడ అందరూ ఏమంటారు తాజా మాజీ ఎమ్మెల్యే గారు ఎవరు కూడా ఇక్కడ లేనట్టు అందరు చూసి సెల్ఫీలలో అక్కడ బిజీగా ఉన్నట్టు కనబడుతున్నారు. సో ఏ పార్టీలు ఎక్కడున్నా జాగృతి మాత్రం ప్రజల మధ్యలో ఉందన్న విషయాన్ని మళ్ళొకసారి ప్రజలకు తెలియజేస్తూ ఈ కాజ్వే ఇంతకుముందు ఆ బ్రిడ్జ్ ఆ రోడ్డు అన్నీ కూడా శాంక్షన్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. అది కూడా బీఆర్ఎస్ హయాం అడిగేటోడు లేకపోయేసరికి ఏమవుతుందంటే అధికారంలో ఉన్న వాళ్ళు పనిచేస్తలేరు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా పనిచేస్తలేరు. సో మేము అడుగుతున్నాం, మరి ప్రజలు మా వైపు నిలబడతారని బలంగా విశ్వాసం. మాదన్నపేట చెరువు పెద్ద చెరువు, మంచి రెవెన్యూ నర్సంపేట పట్టణంలో ఇంకా కూడా సాగు చేసేటటువంటి వందలాది ఎకరాలకు సంబంధించి పంట పొలాలకు నీళ్ళు ఇచ్చేటటువంటి చెరువు. పైగా మన నర్సంపేట పట్టణం నుంచి ఉలవెల్లికి పోయేటటువంటి రోడ్లో ఏదైతే లో లెవెల్లో వంతెన ఒకటి కట్టిందో అది కూడా ఇప్పుడు ఇంట్లో మత్తడి దుంకి పోయేటటువంటి నీళ్లతో ఓవర్ఫ్లో అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ కంపల్సరీ కొంచెం హైట్ పెంచి ఆ లో లెవెల్ వంతెనను కొంచెం హైట్ పెంచి కట్టాలి. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి మత్తడి మీద ఉన్న కాజ్వేని కూడా హైట్ పెంచి కట్టుకున్నట్టయితే ఇన్ని వందల ఎకరాలు సాగు చేసుకోవడానికి రోజు ఇక్కడ రైతులు వెళ్తూ ఉంటారు కాబట్టి వారికి సౌకర్యంగా ఉంటుందని చెప్పి స్థానికులందరూ కూడా చెప్తా ఉన్నారు. పైగా గమ్మతైన విషయం ఏంటంటే ఇప్పుడు మేము వీడికి వచ్చినాం, ఇక్కడ అందరూ ఏమంటారు తాజా మాజీ ఎమ్మెల్యే గారు ఎవరు కూడా ఇక్కడ లేనట్టు అందరు చూసి సెల్ఫీలలో అక్కడ బిజీగా ఉన్నట్టు కనబడుతున్నారు. సో ఏ పార్టీలు ఎక్కడున్నా జాగృతి మాత్రం ప్రజల మధ్యలో ఉందన్న విషయాన్ని మళ్ళొకసారి ప్రజలకు తెలియజేస్తూ ఈ కాజ్వే ఇంతకుముందు ఆ బ్రిడ్జ్ ఆ రోడ్డు అన్నీ కూడా శాంక్షన్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. అది కూడా బీఆర్ఎస్ హయాం. వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విచారణ ముగిసింది. సుమారు 7 గంటల పాటు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో సీదిరి అప్పలరాజును పోలీసులు విచారించారు. కూటమి ప్రభుత్వ తప్పిదాలపై ప్రశ్నించినందుకే నాపై కేసులు పెట్టారంటూ సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. ఏడాది క్రితం కేసు నమోదుపై కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం చివరి అంకానికి చేరింది. ఇవాళ సాయంత్రం 5 గంటలతో జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం ముగియనుంది. చివరి రోజు ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. నేడు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అగ్రనేతలు ప్రచారం నిర్వహించనున్నారు. డివిజన్ల వారీగా నేతలు క్యాంపెయిన్ చేయనున్నారు. ఎల్లుండి పోలింగ్ జరగనుంది. 14న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. గెలుపే లక్ష్యంగా 3 పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. జూబ్లీహిల్స్ లో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక జరుగుతోంది. బీఆర్ఎస్ తరపున ఆయన భార్య మాగంటి సునీత పోటీ చేస్తుండగా అధికార కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. 3 పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
ఇక అధికార కాంగ్రెస్ తరపున సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎన్నికల ప్రచార బాధ్యతలను చేపట్టారు. జూబ్లీహిల్స్ లో గెలిచి కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని రుజువు చేయాలనేది కాంగ్రెస్ లక్ష్యం. అభివృద్ధి సంక్షేమ నినాదంతో ప్రచారం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4 రోజులు సీఎం రోడ్ షో నిర్వహించారు. 7 డివిజన్లలో పర్యటించారు. పలు సామాజిక వర్గాల సమావేశాల్లో పాల్గొన్నారు. డివిజన్ కు 2 కేసి మంత్రులను, 10 పోలింగ్ కేంద్రాలకు 1 ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని, ప్రతి 100 మంది ఓటర్లకు 1 నేతను ఇన్ఛార్జిగా నియమించారు. నియోజకవర్గంలో దాదాపు 300 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని, సంక్షేమ పథకాలను అమలు చేశామని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సీఎం తన ప్రచారంలో బీఆర్ఎస్, బీజేపీ లక్ష్యంగా ఆరోపణలు గుప్పించారు. 3 పర్యాయాలు మాగంటి గోపీనాథ్ గెలిచిన నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో ఒక్కటి నెరవేర్చలేదంటూ బాకీ కార్డుల ప్రచారం నిర్వహించింది బీఆర్ఎస్. దివంగత మాగంటి గోపీనాథ్ భార్య సునీత పోటీ చేస్తుండటంతో సెంటిమెంట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లింది. కేటీఆర్ అన్నీ తానై వ్యూహాలు రూపొందించారు. అన్ని డివిజన్లలో విస్తృతంగా పర్యటించి రోడ్ షోలు చేశారు. కేసీఆర్ ప్రచారం చేస్తారని శ్రేణులు భావించిన ఆయన పార్టీ ముఖ్యుల సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ కూడా పలువురు నేతలను క్షేత్రస్థాయిలో నియమించింది. వారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా కేటీఆర్ ఆరోపణలు చేశారు. మహిళలకు 2500 ఇవ్వలేదని, పింఛన్ సొమ్ము పెంచలేదని, నిరుద్యోగ భృతి అమలు కాలేదని, కళ్యాణ లక్ష్మి, ఆడపిల్లలకు స్క్యూటీ లాంటి పథకాల్లో ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని ఆరోపించారు. మైనారిటీలకు కేసీఆర్ మాత్రమే సంక్షోభం అందించారని, కాంగ్రెస్ ఓట్ల రాజకీయం ఆడుతోందంటూ ప్రచారం నిర్వహించారు. సామాజిక వర్గాల వారీగా బీఆర్ఎస్ సమావేశాలు నిర్వహించింది. ఏ స్థాయి నాయకులైనా పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాల్సిందే. తిరువురు వ్యవహారంపై నివేదిక పరిశీలించాకే చర్యలన్న సీఎం చంద్రబాబు. భారీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా బుస్తబవుతున్న విశాఖ సిఐఐ సమ్మిట్ ఏర్పాట్లపై అధికారులతో చర్చించనున్న సీఎం చంద్రబాబు. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యం అనుకున్న సమయానికి క్వాంటర్ కంప్యూటర్ సిద్ధమవుతుందన్న చంద్రబాబు. రాష్ట్రంలో అభివృద్ధిని ఓర్వలేక కుట్రలు పన్నుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెబుతారన్న ఆదినారాయణ రెడ్డి. పంట నష్టంపై రైతులకు పరిహారాన్ని పెంచుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అంచనాలు సిద్ధం చేస్తామన్న అచ్చెన్నాయుడు. తప్పంతా కొలికపొడిదేనంటూ సీఎంకు కమిటీ నివేదిక. వారిద్దరిని పిలిచి నిర్ణయం తీసుకుంటానన్న చంద్రబాబు. నేను ఏపీ మంత్రిగా రాలేదు, ఒక భారతీయుడిగా వచ్చాను. బీహార్ ప్రజలు మరోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరిన లోకేష్. మహిళలు స్వశక్తితో అన్ని రంగాల్లో ముందుండాలి. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతాయన్న భువనేశ్వరి. అధికారం శాశ్వతం కాదు, ఆలోచనలతోనే నిర్ణయాలు తీసుకోవాలి. లోకేష్ కు కక్ష సాధింపు చర్యలు తప్పు, రాష్ట్ర అభివృద్ధి తెలియదన్న అంబటి. లడ్డూ నెయ్యి కల్తీ కేసులో వైవి సుబ్బారెడ్డి పాత్రపై సిట్ అనుమానం. సుబ్బారెడ్డి దంపతుల బ్యాంకు ఖాతాల వివరాలు కోరిన దర్యాప్తు బృందం.
నేటితో ముగియనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార పర్వం. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రత్యర్థులపై పదునైన మాటలు సంధిస్తున్న నేతలు. మాస్ట్రో ఇళయరాజా కచేరీకి మిన్నంటిన సంబురాలు. ఇందిరాగాంధీ మైదానంలో పెద్ద ఎత్తున హాజరైన జిల్లాల ప్రజలు. నేడు పెదకాకాణిలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు. పరిశీలించిన అధికారులు. శంకరకంటి ఆసుపత్రి భవనం ప్రారంభోత్సవం. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి. మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. పదకొండేళ్లలో రాష్ట్రానికి 12 లక్షల కోట్ల రూపాయల నిధులను కేంద్రం ఇచ్చింది. పదే పదే ప్రశ్నిస్తున్న రేవంత్ రెడ్డి ఆ విషయాన్ని మర్చిపోవద్దన్న ఎంపీ లక్ష్మణ్. మాగంటి గోపీనాథ్ మృతిపై అనుమానాలున్నాయి. రాయదుర్గ పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి మహానంద కుమారి. ఓటమి భయంతోనే రేవంత్ రెడ్డి వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. ఇలాంటి ధోరణుల వల్ల ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి వస్తుందన్న కేటీఆర్. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కాంగ్రెస్ పనిచేస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిని గెలిపించాలన్న భట్టి. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం. పంట, ఆస్తి నష్టాలపై అంచనా వేయనున్న అధికారులు. తెలంగాణ రైతులకు బీహార్ ఎన్నికల ఎఫెక్ట్. సొంత రాష్ట్రానికి వెళ్లిన హమాలీల కొరతతో నిలిచిన ధాన్యం కొనుగోలు. నగరంలో వీధి కుక్కల నియంత్రణకు జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు. తొలి రోజే 277 కుక్కలను స్టెరిలైజ్ చేసి షెల్టర్లకు తరలించిన సిబ్బంది. ఢిల్లీలో ఎయిర్ ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం. కాలుష్య తీవ్రతతో ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయాలని సీఎం ఆదేశాలు. న్యాయ పరిభాషను సరళీకరించి అందరికీ అర్థమయ్యేలా చూడాలి. జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో సామాజిక శిక్షణపై ప్రధాని వ్యాఖ్యలు. ఢిల్లీ నుంచి చైనాలోని షాంఘైకి విమాన సర్వీసులు 5 ఏళ్ల తర్వాత నేటి నుంచి వారంలో 3 రోజుల పాటు కొనసాగింపు.